పవన్ కళ్యాణ్ ఎర్రచందనానికి సంబంధించి గతంలో ఆరోపణలు చేయడం ఒక ఎత్తు. తను అటవీ శాఖ మంత్రి అయ్యాక ఆ అంశాలకు సంబంధించి ఆయనే ఇప్పుడు పర్యవేక్షిస్తూ ఉండటం ఒక ఎత్తు. ఇప్పుడు ఆ అంశానికి సంబంధించినటువంటి దాని మీద స్వయంగా అడవిలో సుదూర ప్రయాణం చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా పరిశీలించి ఓ రకంగా చెప్పాలంటే తనకి తాను కూడా ఎడ్యుకేట్ అయ్యారు మంత్రిగా. ఇప్పుడు ఎవరో చెప్పేటటువంటిది కాకుండా ఏదైతే మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించి అడవిలో 4 కిలోమీటర్లు నడిచారు ఆయన. 2 కిలోమీటర్ల కాలినడక, 2 కిలోమీటర్లేమో బై వెహికల్. ప్రతి చెట్టుని పరిశీలించారు. అసలు ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురు ఇట్లాంటి శేషాచలంలో మాత్రమే కనబడేటటువంటి అరుదైన మొక్కలు ఎందుకు ఉంటాయి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు అటవీ అధికారుల నుంచి. అట్లాగే నేపిరయ్యర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఉన్న వాచ్ టవర్ దగ్గర నుంచి మొత్తం అటవీ ప్రాంతం అంతా చూశారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది, అలాంటివన్నీ కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటి మడుగు వాగు ఒడ్డును కూర్చుని అక్కడ ప్రశాంతంగా కూర్చుని పరిసరాలన్నిటి ఆసక్తిగా తిలగిచ్చారు. వాక్కి ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలన్నిటి అడిగి తెలుసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్సు, అటవీ సిబ్బంది కూంబింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉద్యోగులు, అధికారులు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకి చెందిన ఎర్రచందనం గోడౌన్ని కూడా ఆయన పరిశీలించారు. అక్కడ 8 గోడౌన్లు ఉన్నాయి. ఎర్రచందనం లాట్లు ఎట్లా ఉన్నాయి అవన్నీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ABC నాన్ గ్రేడ్ల వారిగా దొంగల వివరాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి గోడౌన్లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్రచందనం దొంగకి ఓ ప్రత్యేక బార్ కోడింగ్ ఉంటుందని, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయమని చెప్పి, బార్ కోడింగ్ ఏర్పాటు చేయండి, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయమని చెప్పి ప్రత్యేకంగా ఆదేశించారు. పట్టుబడినప్పుడు వెంటనే అమ్ముడుపోయే వరకు ఒక్క దొంగ కూడా, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దొంగ కూడా మిస్ కాకూడదని ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు. తద్వారా పవన్ కళ్యాణ్ తన శాఖకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిశీలన చేసుకొచ్చారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా సిస్టమేటిక్గా చేసుకెళ్దామని చెప్పి వాళ్ళకి సూచించారు.